హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా రుచిగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోగలిగే వేరుశనగ మరియు నువ్వుల బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 2 కప్పుల గోధుమ పిండి లేదా మైదా పిండి, 1 కప్పు పల్లీలు, అర కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లము తీసుకున్నాను. ఇంకా పిండిని కలపడానికి కొద్దిగా నీళ్లు, పిండిని మెత్త చేయడానికి నూనె అవసరం అవుతుంది. బొబ్బట్లు కాల్చడానికి కొద్దిగా నూనె లేదా నెయ్యి ఉపయోగించవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసి కలుపుకుందాం. సాఫ్ట్గా రావడానికి ఇందులో 1 స్పూన్ నెయ్యి లేదా నూనె వేసి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా పిండిలా కలుపుకోవాలి. బొబ్బట్ల పిండి సాధారణ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి. పిండి మెత్తగా కలిపిన తర్వాత కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిపై కొద్దిగా నూనె రాసి కనీసం 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేస్తే బొబ్బట్లు వేసేటప్పుడు పిండి బాగా సాగుతుంది, బొబ్బట్లు కూడా మెత్తగా వస్తాయి. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసి అందులో వేరుశనగ పప్పు వేసి మంచి వాసన వచ్చే వరకు తక్కువ మంటపై వేయించుకోవాలి. వేరుశనగలు ఎక్కువగా కాలిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. నువ్వులు చిటుపటలాడుతూ మంచి వాసన వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేరుశనగలు, నువ్వులు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులోకే కావాల్సింటే తురిమిన బెల్లం వేసుకోవచ్చు. నేను ఇక్కడ అలా చేయట్లేదండి, ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి. అందుకనే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని బెల్లం వేసుకొని అరకప్పు వాటర్ వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకుంటున్నానండి. బెల్లం క్వాంటిటీ మీకు తీపి ఎంత కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే వేసుకోవచ్చండి. తీపి మీడియంగా ఉండాలంటే 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే గట్టి పాకం అయిపోతుందండి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కరిగించుకున్న బెల్లాన్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నానండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి వేరుశనగ, నువ్వుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు తక్కువ మంటపై వేరుశనగ, నువ్వుల పొడి, బెల్లం అన్నీ బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. మిశ్రమం మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలపాలి. కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. చేతికి తట్టుకునేంత వేడిగా ఉన్నప్పుడు 1 స్పూన్ సహాయంతో కొద్దిగా తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూర్తి మిశ్రమాన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి. మన స్టఫింగ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. సాధారణంగా మనము బొబ్బట్లు శనగపప్పుతో చేస్తూ ఉంటాం. వేరుశనగ, నువ్వులు కలిపి చేసే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. చేతికి కొద్దిగా నూనె రాసుకొని పిండిని చిన్న ముద్దలా తీసుకోవాలి. దాన్ని చేత్తో కొద్దిగా వెడల్పుగా చేసి మధ్యలో మనము తయారు చేసుకున్న వేరుశనగ, నువ్వుల స్టఫింగ్ పెట్టాలి. ఇప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా పిండిని అన్ని వైపులా మూసేయాలి. తర్వాత అరటి ఆకు, బటర్ పేపర్ లేదా నూనె రాసిన ప్లేట్ మీద పెట్టి చేత్తో నెమ్మదిగా బొబ్బట్టులా పల్చగా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చపాతీ పీట మీద ఆయిల్ వేసుకొని చేస్తున్నాను. చపాతీ కర్రకు కొంచెం నూనె రాసుకొని చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బొబ్బట్లను చాలా గట్టిగా ఒత్తకుండా నెమ్మదిగా అన్ని వైపులా సమానంగా పల్చగా చేస్తే బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక తవా పెట్టి మీడియం మంటపై వేడి చేయాలి. తవా వేడెక్కిన తర్వాత బొబ్బట్టను జాగ్రత్తగా తవాపై వేయాలి. ఒకవైపు కొద్దిగా కాలిన మచ్చలు వచ్చే వరకు ఉడికించి తర్వాత మరోవైపు తిప్పాలి. 2 వైపులా కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి బాగా కాల్చుకోవాలి. బొబ్బట్టు బంగారు రంగులోకి వచ్చి చిన్న బ్రౌన్ మచ్చలు కనిపించినప్పుడు తీసేయవచ్చు. ఇలా ఒక్కొక్క బొబ్బట్టును తయారు చేసుకోవాలి. చూడండి, మన వేరుశనగ, నువ్వుల బొబ్బట్టు ఎంత బాగా వచ్చాయో. వేడివేడిగా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ బొబ్బట్లను
ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.